ఓం నమ శివాయ. నేను మీ పురంత వీరయ్య స్వామిని. మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశైలందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈరోజు విషయం ఏమనగా, స్వామి అందరూ భస్మం ధరిస్తూ ఉంటారు. అసలు భస్మము దాని యొక్క మంత్రము, దాని యొక్క వివరణ, అది ఏ విధంగా ధరించాలి అని ఒక భక్తుడు అడిగాడు. ఆ యొక్క భక్తిని కోరే వరకు అందరూ కూడా అవసరమే కాబట్టి ఈరోజు భస్మధారణ విధి గురించి మనం తెలుసుకుందాం. భస్మము అనగా మొట్టమొదటి శాస్త్ర ప్రకారం ఏం చెప్పిందంటే, ఆవు పేడ ఏదైతే పడుతుందో దాన్ని కింద పడకుండా ఒక గంపలో కానీ దేంట్లో కానీ పట్టుకొని తీసుకెళ్ళి దాన్ని ఆరబెట్టి బిల్వపత్రాలు ఉన్నటువంటి ఆ యొక్క ఆకులను ఆ యొక్క గోవు యొక్క పేడను రెండు మిశ్రమం చేసుకొని దాన్ని అదొక క్రమంలో దాన్ని బూడిద చేయడమే భస్మము అని చెప్పబడింది. ఈ యొక్క భస్మాన్ని ఆ విధంగా శాస్త్రోక్తంగా ఆవు పేడతోటి ఆ యొక్క బిల్వదాళాల యొక్క ఆకులతోటి కొమ్మతో కాల్చినటువంటి భస్మం ఏదైతే ఉందో అది ధరించడం వల్ల సైంటిఫిక్గా కూడా, అంటే చర్మ వ్యాధులు ఉన్నా ఇంకేదైనా ఉన్నా తొలిపోతనే సైన్స్ పరంగా చెప్పబడుతుంది. ఇటు సనాతన ధర్మ ప్రకారంగా మన యొక్క ధర్మ ఆచరణ ప్రకారం కూడా వీరశైవ మతంలో ప్రత్యేకించి భస్మదానం చెప్పబడింది. ఆ యొక్క మంత్రాలు మొదటగా అందరు గుర్తించేదంటే, త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక వ్యబంధనాన్ మృత్యోర్ముఖ్యం అమృతాత్ అని విభూతి మంత్రం అందరికీ తెలిసింది. మరి దాంతోపాటుగా ఇంకా 2-3 మంత్రాలు ఉన్నాయి, అవి మీకు చెప్పడం జరుగుతుంది, తెలుసుకోండి. భూతిర్భూతకరి పవిత్ర జనని పాపౌగ విధ్వంసిని సర్వోపద్రవనాశని శుభకరి సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షస గణ నక్షోప సంహారిణి తేజో రాజ్య విశేష మోదనకరి భూతి సదాధార్యత ఏతాని తాని శివమంత్రాన్ని పవిత్రతాని భస్మాని కామదహనాంగ విభూషితాని త్రైపుండ్రకాని రచితాని లలాటతాని లుంపంతి దైవలిఖితాని దురక్షరాని శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకే వశీకరం ప్రోక్తం భస్మం త్రైలోక్య పావనం ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపకం త్రినేత్రాత్మ ధరం పురుండ్రం త్రైలోక్య సముదాహృతం అనే మంత్రాన్ని మన పురాణాల్లో శాస్త్రాల్లో శివపురాణం చెప్పబడింది. విభూతి భూతికరి పవిత్ర జనని, ఈ యొక్క పవిత్రమైన భస్మాన్ని ఎవరైతే ధరిస్తున్నారో సర్వోపద్రవ నివారిణి, అనేక ఉపద్రవాలు కాపాడుతుంది. శుభకరి సర్వార్థ సంపత్కరి, సర్వత్రా సంపత్కరి లక్ష్మీప్రదం కూడా ఉంటుందని అర్థం. భూత ప్రేత పిశాచ రాక్షస గణ రక్షోపసంహారిణి, ఏవైతే పిల్లలకు గాలి పడుతుంది ధూళి పడుతుంది అంటుంటామో అలాంటి కూడా భస్మధారణ వల్ల ఆ యొక్క భూత ప్రేత పిశాచాలు ఏవి కూడా మన ఇంట్లో కూడా దరిదాపులోకి రావని కూడా శాస్త్రం చెప్పబడుతుంది. మరి అదేవిధంగా భస్మాన్ని ఎన్ని స్థానాల్లో ధరించాలి స్వామి కూడా అడగవచ్చు. ఇవి 16 స్థానాలు ఉంటాయి. భస్మధారణ చేసుకునే విధానము, మరి పూజానంతరం భస్మ గటికి నమస్కరించవలను, పంచాక్షరి అభిమంత్రించిన భస్మమును షడంగములపై ఉద్ధృణం చల్లుట, అంటే మన 6 అంగాలపైన చల్లుకోవాలి. తదుపరి పంచబ్రహ్మ మంత్రం పఠిస్తూ భస్మ స్నానం ఆచరించవలను. తదుపరి సర్వాంగములందు భస్మ త్రిపులను ధరించవలను. ముఖ్యంగా ఈ అంగములకు ఈ విధిగా భస్మ త్రిపులను ధరించవలను. అర్ధచంద్రాకారంగా పాలమందు భస్మము ధరించుట వీరశైవ ధర్మ సమ్మతం కాదని చెప్పి ఆ శాస్త్రం చెప్పబడుతుంది. మరి మస్తకము అనగా మన యొక్క బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో దాని మస్తకం అంటాం, అది 1వ స్థానం. పాలభాగం 2వ స్థానం. నేత్రద్వయం కన్నులు 2 కలిపితే 4. కర్ణద్వయం చెవులకు 6. కంఠము 7. హృదయము 8. భుజద్వయము 2 10. మరి అదేవిధంగా పార్శ్వద్వయం అంటే వెనుకాల 11. పృష్ఠము అనగా వీపు 12. కటి అనగా నడుము 13. ముంచేతులు అనగా 2 14. నాభి అనగా ఆ యొక్క నాభి దగ్గర 15. ఈ యొక్క 16 అంగములకు
ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఎవరైతే భస్మధారణ చేసుకుంటారో వారు రుద్రుతో సమానం అని చెప్పి శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క భస్మధారణ విధి ఏ విధంగా చేయాలి అనే కూడా మనకు శాస్త్రం చెప్పబడింది. అందరూ ఏదేదో రుద్దుకుంటారు, ఈ మూల నుంచి ఈ మూలకు, లేదా చిన్న బొట్టు పెట్టుకుంటారు, అది శాస్త్ర విరుద్ధం. అతి దీర్ఘం ఆయుష్య క్షీణం, అతి స్వల్పం దరిద్రత, నేత్రయుగ్మం ప్రమాణేన ఇది భస్మధారణం. ఈ మంత్రాన్ని అందరికి చెప్పాలి. శాస్త్రులు, పండితులు, పూజారులు అందరూ కూడా మరొకసారి చెప్తున్నాను వినండి. అతి దీర్ఘం ఆయుష్య క్షీణం, అతి స్వల్పం దరిద్రత, నేత్రయుగ్మం ప్రమాణేన ఇది భస్మధారణం. కొందరు ఉంటారండి, ఈ చెవకాడికి ఈ చెవకాడికి రుద్దుకుంటారు, అది పద్ధతి కాదు. అతి దీర్ఘం ఆయుష్య క్షీణం అంటే ఆయుష్ని క్షీణింపజేస్తుంది. అతి స్వల్పం కొద్దిగా పెట్టుకుంటారు ఇట్లా, అది అతి స్వల్పం దరిద్రత, ఇది దరిద్రానికి మార్గాన్ని చూపిస్తుంది. నేత్రయుగ్మం అంటే కన్ను బొమ్మలు ఏదైతే ఉందో ఈ మధ్య భాగంలో పెట్టిన భస్మం ఏదైతే ఇది ప్రమాణం అని చెప్పి శాస్త్రం ప్రామాణికంగా చెప్పబడింది. కాబట్టి మీరందరూ కూడా ఈ భస్మ తెలుసుకున్నారు. దీనిలో ఉన్న విధంగా ఆ మంత్రాన్ని నేర్చుకుంటూ మీరందరూ కనుక ఈ 16 అంగాలలో భస్మాన్ని ధరించి రోజు ఇష్టంగా పూజ చేసుకోవాలని చెప్పి మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ పరమేశ్వర కృపా కటాక్షం అని చెప్పి ముగిస్తున్నారు. మీ వీరయ్య స్వామి. ఓం నమః శివాయ.